భావగోచరమైనటువంటి శ్రీనివాసుణ్ణి ధ్యానం చేస్తోంది. ఈ సర్కారర్చకుడు అక్కారాం దీక్షితులన్న బంధువులందరితో కలిసి భోజనం చేశాడు. తరిగొండ వెంగమాంబ గారికి ఎందుకు ఇంత ప్రఖ్యాతి ఉండాలి అని ఆయనకు అసూయ కలిగింది. అసూయ కలిగి వాళ్ళందరూ భోజనం చేసినటువంటి పులి విస్తరాకులన్నింటినీ ఎంగిలి విస్తళ్ళని తీసి వెంగమాంబ గారి మీదకి విసిరాడు. అవి విస్తళ్ళు ఆవిడ మీద పడ్డాయి. ఆవిడ ఒక్కసారి ఆనంద నిలయాన్ని ధ్యానం చేస్తున్న వారు వెనక్కి తిరిగి చూశారు. వీళ్ళందరూ ఆవిడ్ని చూసి వెర్రి నవ్వులు నవ్వుతున్నారు. వెళ్లి నవ్వులు నవ్వుతున్న వాళ్ళని చూసి మీరందరూ ఇప్పుడే ఈ క్షణమే నిహతులగుదురుగాక. వెంటనే నవరంధ్రములలోంచి నెత్తురు పడితో చెక్కబడినటువంటి వీణ పట్టుకొచ్చి ఇక్కడ పెట్టాననుకోండి, దాని తీగ కూడా కొయ్యతోటే చెక్కారు. మీరు మోగించగలరా? అందులోంచి నాదము ధ్వని తేగలరా? అది కొయ్య మోగదు. కానీ ఆవిడ వెంకటేశ్వరుడి చేతిలో ఉన్నటువంటి దారు చేత నిర్మింపబడిన వీణ. ఆ గోరు తగిలింది వెంకటేశ్వరుడి గోరు, అందుకే అందులోంచి మహానాదం వచ్చింది పైకి. ఏమీ చదువుకోని వెంగమాంబ గారి నోటి వెంట ఎంత అద్భుతమైనటువంటి కావ్యాలో, ఎంత గొప్ప గొప్ప విషయాలో స్తోత్రం చేయబడి బయటికి వచ్చాయి. మీకు నేను ఒక విషయం విజ్ఞాపన చేస్తాను. మనకి వెంకటాచలంలో ఒక నానుడి ఉంది, ఏమిటో తెలుసా అండి? తాళ్లపాక వారి లాలి, తరిగొండ వారి హారతి ఈశ్వరుడికి చాలా ప్రీతిపాత్రమైనవి. ఆఖరణ అన్నమాచార్య స్వామి వారి కీర్తనతో పూర్తవ్వాలి. తరిగొండ వెంగమాంబ గారి హారతితో కార్యక్రమం పూర్తవ్వాలి. ఏకాంత శయనమునందు ఇప్పటికీ కూడా తరిగొండ వెంగమాంబ గారికి పిల్లలు లేకపోతే చెల్లెలి కూతుర్ని పెంచుకున్నారు ఆవిడ. ఇప్పటికీ వెంకటాచలంలో చిట్ట చివరి హారతి వెంగమాంబ గారి పేరు చెప్పే ఇవ్వాలి హారతి. అలా ఇవ్వకపోతే వెంకటేశ్వరుడికి ఆగ్రహం వస్తుంది. ఆయన అనేక సార్లు అడిగాడు, వెంగమాంబని తీసుకొచ్చి నాకు హారతి ఇప్పించండి అని. అర్చకులను ఆవహించి ఆవిడ పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే, ఆవిడ రావడం మానేస్తే ఆయన పుచ్చుకోలేదు హారతి. కనుక ముత్యాల హారతి అని ఆవిడ ఒక అలవాటు చేశారు. స్వామివారి శయనం దగ్గర ముగ్గు వేస్తారు, వేసి దాని మీద శయనం పెడతారు. దానికి అభ్యంతరం ఉండదు. ముత్యాలతో ఆవిడ ప్రతిరోజు దశావతారాల్లో ఒక అవతారాన్ని పెట్టేవారు. పెట్టి దాంట్లో హారతి పట్టి వెంకటేశ్వరుడికి శయనమునందు హారతిస్తారు. ఆ హారతితోటే పూర్తవ్వాలి. అందుకే నేను ఇప్పుడే గోపాలకృష్ణ గారితో ఒక మాట మనవి చేశాను. మీరు తొందరపడి లేచిపోకండి. ఏకాంత సేవలో కార్యకర్తలు చెప్తారు, ఒక్కొక్క బాక్స్ లేచి వద్దురు. కానీ మీరు తెలిసి తెలియక ఏదో అయిపోయిందనుకుని లేచిపోతే అక్కడ అర్చకులు అంత కష్టపడి చేసినా వాళ్ళకి అది ఒక సమగ్రతతో చేయడం కుదరట్లేదు. మీరు సహకరించాలి. మీరు అలా కూర్చుని ఉండండి. మీరు ఎప్పుడు లేవాలో మేము చెప్తాం. మిమ్మల్ని 10 వరకు 11 వరకు కూర్చోబెట్టాం. ముత్యాలతో ఇవాళ పళ్ళెంలో ముత్యాలు పోసి పట్టుకొచ్చి ఇస్తారు. మీ అందరికీ ఆ పళ్ళెం చూపిస్తారు. చూపించి ఆ ముత్యాల హారతి ఇస్తారు. తరిగొండ వెంగమాంబ గారి పేరు చెప్పి ముత్యాల హారతితో పూర్తి చేద్దాం. ఇవాళ పళ్ళెంలో ముత్యాలు పోసి వస్తున్నాయి హారతికి. చక్కగా కన్నులారా మనం దర్శనం చేసుకుందాం. అదృష్టం కదా, ఇంతటి భాగ్యాన్ని పొంది మనం జార విడుచుకోకూడదు. అలాగే తాళ్లపాక వారి యొక్క లాలి. మీకు ఆశ్చర్యం ఏమిటంటే వెంకటేశ్వర స్వామి ప్రత్యేకించి ముగ్గురి పట్ల విడదీయరాని అనుబంధాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ ముగ్గురు ఎవరో తెలుసా అండి? మీరు ఆశ్చర్యపోతారు. ఈ ముగ్గుల సన్నిధి వల్లే మనకి ఇక్కడ అనుగ్రహింపబడ్డాడు వెంకటేశ్వరుడి చేత. తరువాత 3వ వారు తాళ్లపాక వారు. అన్నమాచార్య వంశీయులంటే ఆయనకి ఎంత ప్రీతో. ఆనాడు 32,000 సంకీర్తనలు చేసుకున్నాడు మహానుభావుడు. నేను ఇప్పటికీ నిద్ర రావాలంటే అన్నమయ్య వంశీయులు చక్కగా కీర్తన చెయ్యాలి అని. ఎక్కడో చిన్న పొరపాటు చేశాం మేము. అసలు నిజానికి అన్నమాచార్య స్వామి కీర్తన ఆఖరణ వెంకటాచలంలో జరిగేటప్పుడు తప్పకుండా తంబుర చేతితో పట్టుకుని పాడాలి, వాయించినా వాయించకపోయినా. రేపటి రోజుకి వీలైతే ఒక తంబుర ఎక్కడి నుంచన్నా సమీకరించి ఇస్తాం. ఆ తర్వాత మనం నిన్నటి రోజున ఈ ఒత్తిడి గబగబ భక్తులు లేచిపోవడంలో సరిగ్గా చూసే అవకాశం ఉండి వదిలేసుకుంటున్నారు. నిజానికి అన్నమాచార్య వంశీయుల తరపున ఇక్కడ ఎవరు కీర్తన చేశారో వారికి మనం ఒక తాంబూలం ఇవ్వాలి. గౌరవ పురస్సరంగా వారికి ఒక తాంబూలం ఇస్తాం. ఇచ్చి వారిని గౌరవింపచేయాలంటే వెంకటేశ్వరుడి దగ్గరికి వచ్చి అన్నమాచార్య కీర్తన పాడించి తాళ్లపాక వారి లాలి అని ఆయనకి పేరు. ఆ లాలి వింటే తప్ప ఆయన పడుకోడు. వాళ్ళు లాలి పాడిన తర్వాత మీరు వారికి తాంబూలం ఇవ్వకపోతే అది కృతజ్ఞతా దోషం అవుతుంది. కాబట్టి ఇవాళ మనం చక్కగా వారికి తాంబూలం బహుకరణ చేద్దాం, ముత్యాల హారతి ఇద్దాం. సన్నిధి వల్ల దీపం వెలిగిస్తారు.
అయినా కూడా మీకు బాగా కనపడాలని అర్చక స్వాములు ఎన్ని ఏర్పాట్లు చేస్తున్నారో. వాళ్ళు నిన్నను లోపల చాలా ఇబ్బందులు పడి చక్కగా అద్దం పెట్టి దాన్ని మార్చి టైం తీసుకోకుండా గబగబా అందంగా చేసి మీరందరూ రండి దర్శనం చేసుకోండి అని అంత వాళ్ళు కూడా మనకి అంత ఉత్సాహంగా మనకి దర్శనం చేయిస్తున్నారు. మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళ ఉత్సాహాన్ని మనం కూడా ఆనందంగా వాళ్ళ ఉత్సాహాన్ని ఉపయోగించుకుంటే వాళ్ళు మరింత రంజకంగా చేసి మనం ఆనందింపజేస్తారు. కనుక ఇవాల్టి రోజున చెప్పే వరకు దయచేసి ఎవరూ లేవద్దు. ఈ కార్యక్రమాన్ని గమనించండి, సంతోషిస్తారు. అయితే నేను ఇందాక ఒక మాట చెప్పాను మీతోటి, తరిగొండ వెంగమాంబ గారి చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆవిడికి రాను రాను ఆవిడ్ని చూసేటటువంటి వాళ్ళు దర్శనం చేసేవాళ్ళు ఎక్కువైపోయారని నిలయంలో ఏకాంతశీనమైపోయి తలుపులు వేసేసిన తర్వాత వచ్చి కూర్చుని వెంకటేశ్వరుడికి పునఃపూజ చేసేవారు. ప్రతిరోజు అర్చకులు సుప్రభాతానికి వెళ్ళేటప్పటికీ పువ్వులు అలంకారం మారిపోయి ఉండేవి. ఏం జరుగుతోందని మహంత్ ఒక రోజున ఏం చేశారంటే, ఏకాంతశయనానికి ముందు స్వామివారి యొక్క మూలస్థానం, జీవస్థానం అంటారు ఆ పాదాలని, అందుకే ఆ మంచం నుంచి విగ్రహాల్ని తీయగానే మొట్టమొదట జీవస్థానపు వేయించేపు అంటారంటే జీవస్థానం దగ్గర కూర్చోపెడతారు కాసేపు. కాబట్టి ఆ జీవస్థానానికి ఒక మూల నక్కి కూర్చున్నాడు. ఎవ్వరూ లేరనుకుని దేవాలయం మూసేశారు. అసలు ఎవరు వస్తున్నారు రాత్రని చూస్తున్నాడు. సొరంగ మార్గంలోంచి తరిగొండ వెంగమాంబ గారు విశేషమైన జ్యోతి స్వరూపంలో లోపలికి వచ్చారు. వచ్చి ఆవిడ మళ్ళీ పువ్వులు మార్చి వెంకటేశ్వరుడితో మాట్లాడారు. చూసినందుకు మహంత ఏమైపోయాడో తెలుసా అండి? స్పృహ తప్పిపోయాడు. మన తూర్పుగోదావరి జిల్లాలో కూడా జరిగింది ఇలాంటి సంఘటనే. అమలాపురం దగ్గర కోటిపల్లి రేవు దాటిన చోట సరే, ఇప్పుడు నేను దాన్ని సభాముఖ ప్రస్తావన చేయను కనుక ఇప్పుడు అలా వెళ్ళిపోతే మళ్ళీ 8 అయిపోతుంది నాకు భయం ఏంటి. కాబట్టి ఆ తల్లి ప్రతిరోజు అలా పూజ చేసేవారు. తరిగొండ వెంగమాంబ గారు లాంటి భక్తురాలు ఎక్కడుందండి? తరిగొండ వెంగమాంబ గారు చిట్ట చివరికి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుజ్ఞ తీసుకుని సజీవ సమాధిలోకి వెళ్ళిపోయారు. ఆవిడ సుగంధ ద్రవ్యాలతో ఆవిడ సమాధిని నింపేశారు. సజీవ సమాధిలోకి వెళ్ళిపోయారు తల్లి. ఆ తల్లి దగ్గరగా ఒక 100 సంవత్సరాల పైచిలుకు అయిపోయింది. అటువంటి మహాతల్లి యొక్క బృందావనానికి ఇవాళ పట్టినటువంటి దుర్గతి తలుచుకుంటే నాకు కళ్ళంబట నీళ్ళు వస్తాయి. ఏమిటో తెలుసా అండి? మీరు ఇవాళ వెంకటాచలం కొండ మీదకి వెళ్ళి తరిగొండ వెంగమాంబ గారి బృందావనం ఎక్కడండి అని అడిగితే చాలా పండితులమని మీసాలు మెలిసేవాళ్ళు కూడా చెప్పరు. నేను ఎంత కష్టపడ్డానో, ఎన్ని బాధలు పడ్డానో ఆ బృందావనం చూడాలని వెంకటాచలం. ఆఖరికి అమ్మవారి అనుగ్రహంతో చూడవలసి వచ్చింది ఆ బృందావనం. ఎక్కడుందో అడుగు వేద్దాం. చూడండి, వెంగమాంబ గారి నోటి వెంట ఏది పలికినా అది వెంగమాంబ గారు పలకలేదు. తల్లిలోంచి వెంకటేశ్వరుడు పలికాడు. ఆ తల్లి దగ్గరికి వచ్చి వెంకటేశ్వర స్వామి వారికి కేవల భక్తి ఉండి ఏమీ తెలియని వాళ్ళంటే ఎంత ఇష్టమో చూడండి ఆయనకి. ఆయన వచ్చి ఒకసారి ఒక విషయం అడిగారు. వెంగమాంబ వెంకటాచల వైభవం గురించి ఒక చెంచు నాటకం రాస్తావా అని అడిగారు. చెంచు నాటకం అంటే ఏమిటండి? చెంచులంటే అరణ్యాల్లో ఉంటారు, వాళ్ళకి ఏమీ తెలియదు, గూడాలు కింద ఉంటుంటారు. అలా గూడాల్లో ఉండేటటువంటి వాళ్ళు ఆ చెంచులు పాడుకునేటటువంటి పాట వెంకటాచల వైభవం గురించి ఉండాలి, అలా నువ్వు రాస్తావా అన్నారు. నేను రాయడం ఏమిటి, నువ్వే రాయిస్తావు అడిగావు కాబట్టి అని ఆవిడ రాయడం మొదలుపెట్టారు. మీకు అందులో ఒక ఘట్టాన్ని చెప్పి, అంటే ఇప్పుడు నేను ఆ వెంకటాచల వైభవం అది ఎప్పుడైనా వేరొకసారి ఎప్పుడైనా కేవలం తరిగొండ వెంగమాంబ అని ఒక 7 రోజుల ప్రసంగాలు చేసినప్పుడు మీకు అందులో ఉన్న సాహిత్య విశేషాలు కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇవాళ మీకు ఒక విషయం చెప్తాను. తరిగొండ వెంగమాంబ గారిని చెంచు నాటకం రాయమని వెంకటేశ్వర స్వామి వారు అడిగితే ఆవిడ చెంచు నాటకం రాశారు. అందులో చించిత అంటే ఆ చించుల యొక్క ఒక స్త్రీ, ఆ చించు కులంలో ఉన్న స్త్రీ, ఆవిడకేం తెలియదు. అటువంటి అమాయకురాలు వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళింది. వెడితే జయ విజయులు చూశారు ద్వారపాలకులు. ఈవిడ్ని పరీక్షిద్దామనుకున్నారు. వాళ్ళిద్దరూ నిజ రూపాలతో వచ్చారు. ఎక్కడికి వెళ్తున్నాం అన్నారు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నారు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళిపోవడం అంటే ఇలా ఏదో ముడేసేసుకుని ఓ చీర కట్టుకుని కంపు కొట్టుకుంటూ వెళ్ళిపోతే కుదరదు. ఆరాల దగ్గర కూర్చుని ఇక్కడ ఉన్నవాడే వెంకటేశ్వరుడు అనుకుంటున్నారు. మా గూడానికి వస్తాడు వెంకటేశ్వరుడు. మీ గూడానికి వెంకటేశ్వరుడు వస్తాడా? ఇక్కడ వెంకటేశ్వరుడిని చూశావా అన్నారు. నేను చూడలేదు అన్నారు. ఎందుకు చూడడం? నేను చూడను. మా దగ్గరికి వచ్చి మాతో మాట్లాడతాడు, మేము పెట్టినటువంటివన్నీ తింటాడు, ఆయన్నే చూసుకుంటాం. అబద్ధం, నువ్వు చూడలేదు వెంకటేశ్వరుడు.
మీ మోహం మీకేం తెలుసు, మీకు తెలియదు, మీరు చూడలేదేమో, నేను చూశానండి వెంకటేశ్వర. ఎలా ఉంటాడు చెప్పు అన్నారు. అంటే చెంచుల భాషలో ఆవిడ కొన్ని పద్యాలు రాశారు. నేను అన్నీ కాకపోయినా ఇవాళ మంగళవారం కాబట్టి అది వింటే మనందరికీ గొప్ప ఫలితం కలుగుతుందని ఆ భాష గమ్మత్తుగా ఉంటుంది, మామూలు పద్యాల్లా ఉండదు. ఆవిడంది, వినరన్ననే జూచు వెంకటేశ్వరుడు మిసమిసమని చాలా మెర్రసేటిదేమో గట్టిగా తల మీద గదించి. అంటే ఆవిడికి కిరీటం పెట్టుకున్నాడని చెప్పడం రాదు, మిసమిసమని మెరిసిపోయేటటువంటిది అది ఏమిటో తల మీద ఇలా పెట్టుకున్నాడండి. మిసమిసమని చాలా మెరిసేటిదేమో గట్టిగా తల మీద గదయించి దాని చుట్టూ పూలదండలు చుట్టుకున్నాడు. పొద్దున్న ఆయన తోమాల సేవ చేసేటప్పుడు టక 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 ఎంత అందంగా చేసేశారు. అది అలా పూలదండలు చుట్టుకున్నాడు. తరిగొండ వెమ్మగమాంబ గారిది వీడు చదువుతాడేమో, అలా అందరికీ దర్శనం ఇద్దామని తెరదీసి కూర్చున్నాడు ఆయన ఇవాళ. అందుకని దాని చుట్టూ పూలదండలు చుట్టుకున్నాడు. లలిమించు మొసలి పిల్లల వంటివేమో తళుకుగా చెవులకు తగిలించినాడు. మొసలి పిల్లలంటే ఏమిటో తెలుసా అండి? మొసలి అంటే సంస్కృతంలో మకరము అని, మొసలి పిల్లలు అంటే చిన్ని చిన్ని మొసలి పిల్లలు లాంటివి, అంటే మకర కుండలములు. ఆవిడ మకర కుండలములు పెట్టుకున్నాడు అని ఒక చెంచు స్త్రీ ఎలా ఉంటుంది అంటుంది, చించిత అనదు. కాబట్టి ఆవిడ భాషలో చెప్తున్నారు, అవేమిటో మొసలి పిల్లల్లా ఉన్నాయి చెవులకు పెట్టుకున్నాడండి. అందుకని లలిమించు మొసలి పిల్లల వంటివేమో తలుకుగా చెవులకు తగిలించినాడు. పచ్చ పచ్చటిదేమో బహుశానమేనా అచ్చుగా అందందు అతికించినాడు. ఇదో గమ్మత్తు. ఆయన పట్టు పీతాంబరం కట్టుకుంటాడు. మేఘశ్యామం పీత కౌశేయవాసం శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. ఆయన పట్టుబట్ట కట్టుకుంటే కనపడదు, ఎందుకని అన్ని పునహారాలే. ఆ నందక ఖడ్గం, శంఖం, చక్రం, శాలగ్రామాల మాడలు, ఆ పెద్ద పెద్ద పుష్పహారాలు, పెద్ద పెద్ద అలంకారాలు, అక్కడక్కడ ఏదో అంటించినట్టుగా కనపడుతోందట పసుపచ్చ పట్టుబట్ట. అందుకని ఆవిడంది పట్టుబట్ట కట్టుకున్నాడం లేదు, అదేమిటో ఒళ్ళంతా అక్కడక్కడ పచ్చగా అంటించుకున్నాడండి. ఎంత గమ్మత్తుగా ఉందో చూడండి. అంటే పూలదండల మధ్యలోంచి చూసినప్పుడు కొంచెం పచ్చపచ్చగా కనపడింది. తరిగొండ వెంగమాంబ గారి చెంచుగానాన్ని మీరు అటు చూసి చూస్తూ ఉండొచ్చు, అదిగో కింద ఒక్క చోటే కనపడుతుంది పచ్చగా. అందుకే ఆవిడ అంటించుకున్నాడు అని, మిగిలినవన్నీ పూలే హారాలే. కాబట్టి గల్లని కూసేటి గట్లు శ్రీపాద పల్లవముల యందు భరించినాడు. ఎంత అమాయకపు మాట చూడండి. గల్లని కూసేటి గట్లు అంటే కట్లు, అంటే ఆయన అడుగు తీసి అడుగు వేస్తుంటే మా పోతన గారు అయితే చాలా అద్భుతంగా వర్ణిస్తారు. కదలిన బాహుపద క్రమంబున రవము సూపిడి నూపురముల వాణి అంటారు. ఆయన అడుగు తీసి అడుగేశాడు అనుకోండి, పాదములకు పెట్టుకున్న నూపురములు గల్లు గల్లున మోగుతాయి. అవేమిటో గజ్జలున్న కట్లు కాళ్ళకి ఎలా మోస్తున్నాడో అవి భరిస్తున్నాడండి ఆవిడ. అంటే అంత లావునున్నాయి, ఎలా పెట్టుకున్నాడో అంత బరువు అందనమాట. అందుకని గల్లని కూసేటి గట్లు శ్రీపాద పల్లవముల యందు భరించినాడు. గుండూటిదొక్కటి కూసేదొకటి రెండు చేతుల ధరించినాడు. గుండూటిదొక్కటి అంటే గాజు లాంటిది, అది గుండులో ఉంది. కూసేటిదొక్కటి అంటే ఒకటి అరుస్తోంది, అంటే దానికి చిన్న 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 గంటలు లాంటివి ఉన్నాయి. స్వామి చెయ్యి కదిలితే ఒకటి నిశ్శబ్దంగా ఉంటుంది, ఒకటి చప్పుడు చేస్తోంది. నేను మర్చిపోతానేమో, ఆ సహస్రదీపాలంకారసే ఉంది అని చెప్పి అలారం కూడా పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది నాకు ఉపన్యాసంలో. కాబట్టి అయినా చూసారా తరువుకు వచ్చింది. గుండూటిదొక్కటి కూసేదిదొకటి రెండు చేతుల ధరించినాడు. రెండు చేతులకి మామూలు నునుపుగా ఉన్న గాజు ఒకటి వేసుకున్నాడు, ఒకటి కదిలితే కనకన కనకన శబ్దం వస్తుంది, అలాంటివి వేసుకున్నాడు. ఇలా ఉంటుందని చెప్పడం రాదు. కత్తెట్టుకున్నాడు, ఇలా కత్తెట్టుకున్నట్టుగా ఏమిటో ఇలా పట్టుకున్నాడండి. కుడి చేత ధరణిపై గురి పెట్టినాడు. తన పాదాలు చూడమన్నాడని చెప్పడం రాదు, చించిత ఏమిటో భూమికి ఇలా చేయి గురి పెట్టాడయా అండి. అంటే ముద్ర కూడా చెప్పేసింది. ఏమి భావనా సౌకుమార్యం అండి మా తల్లి వెంగమాంబ గారిది. నల్లని మేలు వర్ణము వాడు తెల్లనై తగునట్టి తిరుమణివాడు. ఒళ్ళు చూస్తే నల్లగా ఉంటుంది, కర్పూర నామాలు చూస్తే తెల్లగా ఉంటాయి, అలా ఉంటాడు. కలికి చూపుల గొప్ప కన్నులవాడు. అసలు లక్ష్మి ఎక్కడ ఉంటుందో తెలుసా? ఆయన కళ్ళల్లో ఉంటుంది. ఈ భావన ఎక్కడిదో తెలుసా అండి? అన్నమాచార్య స్వామి వారు కీర్తన చేశాడు. స్వామి నీ యొక్క కన్నులు ఏమి కన్నులయ్యా అని పొంగిపోయాడు ఆయన మహానుభావుడు. కాబట్టి కలికి చూపుల గొప్ప కన్నులవాడు మొలక నవ్వులవాడు ముద్దులవాడు.
చక్కగా మొలక నవ్వు, చిన్ని నవ్వు నవ్వుతూ ఉంటాడు. మా గోపాలకృష్ణ గారు ఆ మూర్తిని తీసుకొచ్చినప్పుడు అటెళ్ళా ఇటెళ్ళా, ఇట్రాను అట్రాను, చిన్న నవ్వు బాగుంది కదండి, చిన్న నవ్వు బాగుంది కదండి అనేవారు. ఆయనకి చించిత ఆ రోజుల్లో ఆవహించింది మొదట్లో. అలాగా ఆ నవ్వు చూసుకుని ఎంత బాగుంటుందో మా స్వామి నవ్వు తెలుసా, అలా ఉంటాడు వెంకటేశ్వరుడు. పసపు పూసిన పాతపై హొయల్ మీరా విసువక వలెవాటు వేసి వేడుకను, ఏదో పచ్చటి బట్టిలా వేసుకుని మళ్ళీ పైన ఉత్తరీయం లాంటిది ఇలా వలెవాటుగా ఓటు వేసుకుంటాడు. చెప్పడం రాకపోతే చూడండి, ఆయన మీరు ఏమీ తెలియనటువంటి ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి ఒక ఇన్షర్టు టక్కు టై కట్టుకున్న వాడిని ఏం కట్టుకున్నాడు అన్నారు అనుకోండి, ఏదోనండి ఆడాలు పెట్టుకునే రిబ్బన్ లాంటిది ఇలా కట్టుకున్నాడు ఆయన అంటే టై కట్టుకున్నాడని చెప్పడానికి. అలా అదే భాషలో చించిత మాట్లాడుతున్నాడు. ఏమిటో ఇలా పచ్చగా అంటించినట్టు ఓ గుడ్డ కట్టుకున్నాడు, పైన ఏమిటో వల్లెవాట్లో ఓ గుడ్డ ఒకటి వేసుకున్నాడు మళ్ళీ పైన. అందుకని ప్రాకటంబుగనొక్క పక్షిపై నెక్కి మా కోనలకు వచ్చు మమ్మెల్ల మెచ్చు. మేమెళ్ళి చూడం ఆయన్ని, ఆయనే ఏదో పక్షి, ఓ పెద్ద బంగారు రంగులో ఉంటుంది పక్షి, అంటే సుపర్ణుడు గరుడు, అది ఎక్కువ వచ్చేస్తుంటాడు. ఆయనే మా దగ్గరికి వచ్చి మా అందరిళ్ళకి వచ్చి నువ్వు బాగున్నావా, నువ్వు బాగున్నావా, నువ్వు బాగున్నావా అంటాడు. వచ్చా ఏమిటయా కూర్చో అంటాం మేము, కూర్చుంటాడు. ఇదిగో తిను అనో కాయడతాం, తింటాడు. తిని ఇంక నేను బయలుదేరనా అంటాడు. మేము గూడెంలో పనులు ఉన్నాయి, అవి వెళ్ళి కాయలు వేర్లు ఏరుకోవాలి, బయలుదేరంటాం. పక్షి ఎక్కి వెళ్ళిపోతుంటాడు. జయ విజయులు ఆయన ఉన్నారని కాపు కాస్తున్నారు, ఆయన వీళ్ళింటికి వస్తున్నాడు. చించిత భాగ్యం ఏమిటో చూడండి. కాబట్టి ప్రాకటంబుగనొక్క పక్షిపై నెక్కి మా కోనలకు వచ్చు మమ్మెల్ల మెచ్చు, నలువొప్ప తరిగొండ నరసింహుడనుచు వెలయమమ్మేలు నా వెంకటేశ్వరుడు. తరిగొండలో ఉన్న నృసింహుడున్నాడే వాడే ఇక్కడ వెంకటాచలంలో వెంకటేశ్వరుడిగా ఉన్నాడు అని అభేద భావనతో తరిగొండ వేంగమాంబ గారు చెంచు నాటకాన్ని రచించి ఉయ్యాలా ఊగుతున్న వెంకటేశ్వర స్వామి దగ్గర ఈ చించిత జయ విజయుల సంభాషణం జరుగుతుంటే స్వామి పరవశించిపోయి ఆనందంతో అలా భావతన్మయత్వంతో కూర్చుని ఉండిపోయేవట. మధ్య మధ్యలో ఆవిడ ఏమిటా కళ్ళు మూసుకోవడం, వింటున్నావా అంటే వింటున్నాను. ఏం చెప్పాను చెప్పు అంటే విన్నాను. పక్షిపై నెక్కి వచ్చేడివాడు చెప్పావు కదా, చెప్పు. చెప్తాను, అలా కూర్చో విను అని మళ్ళీ చదువుతుంది. ఎంత అదృష్టవంతురాలండి ఆ తరిగొండ వెంగమాంబ. ఇవాళ మంగళవారం ఆ తల్లిని స్మరించినంత మాత్రం చేత చెవులు దోణెలు చేసుకుని నా స్వామి వినుంటాడు. చాలదా మనకి జన్మభాగ్యం? మన చేత చెప్పించి వినేటట్టు చేసి ఒక చేతకాని కోటేశ్వరరావుతో వెంగమాంబ గారిని గురించి చెప్పించి కృతార్థుల్ని చేయాలనుకున్నాడు స్వామి, చేయించాడు. మనమందరం ఈశ్వరుడి బిడ్డలమే. ఆర్జిత సేవలో టికెట్ ఉన్నటువంటి వాళ్ళు స్వామివారి వెనకాతల రండి. ఇవాళ మీరు స్వామిని చూడగానే కళ్ళు ముయ్యడం మర్చిపోయి దేవతలు అయిపోతారు. అలా స్వామిని తీసుకొచ్చి అలా కూర్చోపెట్టారు అర్చక స్వాములు. చూద్దురు గాని వాళ్ళ యొక్క ఎంత కష్టపడ్డారో స్వామిని చూసినప్పుడు మీకు తెలుస్తుంది. వాళ్ళకి శిరస్సు ఉంచి నమస్కరిద్దాం మన కోసం అంత కష్టపడినందుకు. కాబట్టి ఒక్క 11 సార్లు గోవిందనామని చెప్పి మంగళం చెప్పేద్దాం. అనండమ్మ అందరూ. దురిత నివారణ, కష్ట నివారణ, గోవింద హరి, గోకుల నందన, వజ్రమకుటధర, వరాహమూర్తివి, గోపీజనలోల, గోవర్ధనోద్ధార, దశరథనందన, దశముఖమర్దన, పక్షివాహన, పాండవ ప్రియ, మధుసూదన హరి, గోకుల నందన, దినకర తేజ, పద్మావతి ప్రియ, ప్రసన్నమూర్తి, అభయహస్త ప్రదర్శన, గోవింద హరి, గోకుల నందన. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వాక్కాజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. నిన్నటి రోజు నేను ఒక మాట చెప్పాను. స్వామికి అది ఉత్సవం అవుతుంది, మీ పట్ల సేవ అవుతుంది. ఉత్సవము అన్న మాట గురించి ఒక వ్యాఖ్యానం ఉంది పెద్దలది. అందులో ఏమంటారంటే ఉచ్యాతే హర్షం ఇది ఉత్సవ.
ఏది చూస్తున్నప్పుడు మీలో హర్షమును ఆనందమును పెళ్ళుబుకేటట్టు చేస్తుందో దానికి ఉత్సవమని పేరు. ఇప్పుడు సహస్ర కలశాభిషేకం చేస్తారు. మీరు ఆలోచించండి, మీరు స్నానం చేశారనుకోండి, మీకేం కలుగుతుంది? ఉపశాంతి కలుగుతుంది. ఇప్పుడు ఇది గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువు తాపమునకు చాలా ప్రసిద్ధి. అందుకే వెంకటాచలంలో కూడా జ్యేష్ఠాభిషేకం అని చేస్తారు. తాపము చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ తాపము గురించి శంకరులు శివానంద లహరిలో ఒకచో ప్రస్తావన చేస్తారు. గలంతి శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతి ధీకుల్యాహ సరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చేతో హృదభువి శివానందలహరి అంటారు. బాహ్యమునందుండేటటువంటి తాపము బాహ్యమునందు స్నానము వలన తొలగిపోతుంది. ఇప్పుడు నేనేదో ఆఫీస్కి వెళ్ళి సాయంకాలం ఇంటికి వచ్చాను అనుకోండి, నేను ఇంటికి రాగానే అమ్మయ్య అని ఫ్యాన్ వేసి కూర్చుంటే మా ఆవిడ ఏదో ఫ్రిడ్జ్లోంచి ఏమంటే తాగండి అని ఒక పళ్ళరసాన్ని తీసుకొచ్చి ఇచ్చింది అనుకోండి, నేను వెంటనే ఏమంటానంటే ఉండి ఇప్పుడు ఇవ్వకు, స్నానం చేసి వస్తాను అప్పుడు తాగుతానంటాను. అది బాహ్య శౌచము ఒకటి ప్రధానం. 2, స్నానం చేయడం వల్ల ఏమవుతుందంటే నా శరీరం అభిషేకం అంటే అనంతము అన్నది అక్కడ అర్థం. అనంతముగా ఇంతమంది జీవులుగా ఉన్నటువంటి వారి యొక్క కోరిక ఏమి అంటే శ్రీదేవి నీది, భూదేవి నీది. భూమి మీరు చూడండి, భూమికి ఒక శక్తి ఉంటుంది. మీరు పట్టుకెళ్ళి భూమి చెమాయింపుతో ఉన్నప్పుడు 4 వరిగింజలు వేశారనుకోండి, మొక్క పైకి వస్తుంది. భూమి తనంత తానుగా ఆనుకూల్య పరిస్థితి ఏర్పడినప్పుడు మీరు ఒక వడ్డు గింజ వేస్తే ఇన్ని వడ్లు గింజలు వచ్చేటట్టుగా కంకులు వస్తాయి. కానీ ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్ చెప్తారు, దేర్ కెన్ బి ఎ స్లిప్ బిట్వీన్ కప్ అండ్ లిప్ అని. కాఫీ కప్పు దగ్గర పెట్టుకున్న తర్వాత కప్పు లిప్పు అంటే పెదవికి చేరుతుందని నమ్మకం లేదు, పడిపోవచ్చు కప్పు. అలాగే మీకు వచ్చినటువంటి ఐశ్వర్యం మీకు చెందాలని నమ్మకం లేదు. ఎందుకు లేదు అంటే భగవంతుని పట్ల వైముఖ్య భావనతో ఇదంతా నాది అన్న అహంకారం పెరిగిపోయింది అనుకోండి. ఈ పొలం దున్నిన వాడిని నేను, ఈ పొలం పండించిన వాడిని నేను, దీంట్లోంచి వచ్చిన ఐశ్వర్యం నాది, ఈ విర్రవీగు పెరిగిందనుకోండి, అన్ని మనుష్యుల యొక్క సాధితములేని మీరు అనుకున్నారనుకోండి, అప్పుడు ఈశ్వరుడు తన గొప్పతనం ఏమిటో చూపిస్తాడు. అయోధ్యకాండలో రాముడితో చెప్పిస్తారు మహర్షి మాటని, అసంకల్పితమే వేహ యదకస్మాత్ ప్రవర్తతే నివర్త్యారంభమారబ్ధం అనుదైవస్య కర్మతత్ అంటాడు రాముడు. నువ్వు అనుకున్నట్టు అన్నీ అయిపోతే దైవం అన్నది ఎక్కడుందిరా తమ్ముడా? కంటికి కనపడదు దైవం. దైవము చేసిన శాసనమునకు నువ్వు లొంగి తీరవలసినదే. అందులో మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, నేను తరచు చెప్తూ ఉంటాను. మనకి మన సనాతన ధర్మమునందు ఒక లక్షణం ఉంటుంది. మీ పాపమునకు ఫలితం ఇవ్వడానికి వేరొకడు ఉండడు, మీ పుణ్యమునకు ఫలితం ఇవ్వడానికి. వ్యాపేయం దస్సస్పతే దరిద్రం నీలలోహిత అంటారు రుద్రాధ్యాయంలో. అస్మిన్ గ్రామే చతుష్పదే విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ అనాతురం అని అడుగుతారు. మా ఊళ్ళో ఆవులు గేదెలు 4 పాదాలు ఉన్నవి, 2 పాదాలు ఉన్నవి, అన్నీ సంతోషంగా ఉండాలి. ఈ ధర్మబద్ధంగా రావాలి, అది ఈశ్వరానుగ్రహంతో రావాలి. లోకమంతా చల్లబడాలి, లోకమంతా ఆనందమును పొందాలి. ఈ విశాల భావనతో రేపు మీరు కూర్చున్నారు. మీరు చేశారా చెయ్యలేదా అక్కర్లేదు, ఈ విశాల భావనతో మీరు వెళ్ళి కూర్చున్నారనుకోండి, అంగీకరించి వచ్చి నీ పాదముల చెంత కూర్చున్నాను, మంత్రప్రోక్తముగా నీకు అభిషేకము జరుగుతుండగా నేను చూసి మురిసిపోతుంటాను. ఏమిటి మురుపు ఈ చూపులో? నీవే ఈ లోకమునకు కళ్యాణకారకుడవో అని నేను నమ్మాను. ఇప్పుడు ఇదేమైంది? ఆయనకు అభిషేకమైంది. మీకేమైంది? ఫలితమైంది కాదు. దీనికి వేరొక అర్థం చెప్పారు పెద్దలు. భగవంతుని యొక్క గుణములయందు మునుక అన్నారు. అభిషేకం చేసినప్పుడు ఆయన ఎలా మీరిచ్చినటువంటి అభిషేక జలముల చేత మునుగుతున్నాడో, అంటే పూర్తిగా తడపబడుతున్నాడో, మీరు కూడా అలా తడపబడాలి. ఏమిటా తడపబడడం? అందుకే మన వాళ్ళు కనుమనాడు భోగిపీడ పోయిందని తలస్నానం చేసి భోగిమంట అని వేస్తుంటారు. భోగిమంట అంటే కామాన్ని వదిలిపెట్టడం, కామాన్ని కాల్చేయడం, ఈశ్వరుణ్ణి చేరుకోవడం, భోగం అనుభవించడం అని. సరే, అందుచేత మనం మునక వెయ్యాలి. ఎందులో మునక వెయ్యాలి? భగవంతుని యొక్క గుణముల యందు మునుక. ఈ భగవంతుని గుణముల యందు మునుక ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుని కథాశ్రవణముతో ప్రారంభమవుతుంది. ప్రారంభమై భోజనం చేసేటప్పుడు రుచి చూస్తూ భోజనం చేసేస్తాడు. అబ్బా ఎంత బాగుందో అవి మామిడికాయ పప్పు, ఎక్కడ తెచ్చారు ఈ కాయలు, ఇంత పుల్లగా ఉంది, తినేస్తాడు. వంకాయలు ఏమిటండి, జూన్ నెలలో అన్ని చోట్ల కనవస్తే మీరు తెచ్చిన వంకాయలు ఇంత బాగున్నాయి, తినేసాడు. ఏదో కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేశారు, ఎంత బాగుందండి, గోగమలాడిపోతూ పచ్చడి, తినేశాడు.
ఇన్ని తినేసి కూర్చున్నాడు. ఏమైంది? త్రేణుపు వచ్చింది. త్రేణుపులు వచ్చినట్టు భగవంతుని యొక్క కథాశ్రవణము చేత, భగవంతుని యొక్క దర్శనము చేత, భగవంతుని కాయికముగా కైంకర్యము చేయుట చేత, మానసికముగా ఆలోచించుట చేత, వాచికముగా నామము చెప్పుట చేత గుణములను అనుభవించి అవి లోపల పట్టక అందులో మునక వేస్తే ఆ మునుక చేత బాహ్య స్నానము కాదు, సంసార భ్రమణ పరితాపోపశమనం. ఇప్పుడు లోపల సంసార పరిభ్రమణము చేత కలిగినటువంటి తాపము నుండి ఉపశాంతిని పొంది నువ్వు 100 మెట్లెక్కి ఈశ్వరాభిముఖుడు అవుతున్నావు. ఇది ఈ జన్మలో నువ్వు సాధించుకోవలసిన గొప్ప ప్రయోజనం. అందుకని సౌమ్యవారం నాడు జరగాలి ఇది. ఇటువంటి అభిషేకం మనం వెళ్ళి సహస్ర కలశాభిషేకం టికెట్ 5,000 రూపాయలు పెట్టి తీసుకుని ఎప్పుడో 7-8 సంవత్సరాల తర్వాత డేట్ వస్తే ఇంతమందిని వెళ్ళి చేసుకోలేమని నేనే వెళ్ళిపోయే వాళ్ళందరి ముందు అభిషేకం బుచ్చేసుకుంటే అయిపోలా అని ఆయనే వచ్చేసి కూర్చుని ఆయనే బుచ్చేసుకుంటున్నాడు అభిషేకం. ఆయన అభిషేకం పుచ్చుకోవడానికి మీ ప్రాంగణానికి వచ్చి, మీ ముందుకొచ్చి, మీ ఊరు సెంటర్లోకి వచ్చి తానక్కడ నిలబడి అభిషేకం పుచ్చుకుంటే చూడడానికి కూడా వెళ్ళకపోతే నేననను, వాల్మీకి అన్నారు, కృతఘ్నఘ్నాయ దేవా యజ్యోతిషాం పతయే నమః అన్నారు ఆదిత్య హృదయంలో. వాడు కృతఘ్నుడు, వాడిని ఏం చెయ్యాలి? శిక్షించవలసినది. కాబట్టి ఈశ్వరుడు అంతగా ఆనుకూల్యత ప్రదర్శించినప్పుడు, కారుణ్యమును అనుగ్రహించినప్పుడు ఆయన కారుణ్యమునందు మీరు అభిషిక్తులు అవ్వాలి. మీ యొక్క అభిషేక జలముల చేత ఆయన అభిషిక్తుడు కావాలి. పరస్పరాభిషేకముల చేత ఇద్దరము ప్రయోజనం పొందాలి. చివరికి ఆయనలో మనం చేరిపోవాలి. దానికి రాసమార్గం ఏర్పడడమే రేపటి రోజు జరిగేటటువంటి సహస్ర కలశాభిషేకం. ఎన్ని జన్మల తర్వాత వచ్చిన పుణ్యమో. దంపతులు చక్కగా తల మీద కలశ పెట్టుకుని రేపటి రోజున మనందరం వెడుతుంటే ఆ అర్చక స్వాములు ఎంత పరితపించి, ఎంత కష్టపడి, ఎన్ని బహుభంగిమలతో మనకి కన్నుల విందు చెయ్యాలని వాళ్ళు ఎంత పరితపిస్తున్నారో. చక్కగా వాళ్ళు మంత్రాలు చెప్తూ ఉండగా మేళతాళాలతో అసలు మా వెంకటరమణ గారికి అయితే పరవశించిపోతున్నాడు ఆయన. ఇలా 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 10 మాటలన్నా ఆపడా కీర్తన. ఎంత పొంగిపోతుంటారో పాపం ఆ కీర్తన వాయించడానికి. ఈ ప్రాంగణం మొత్తం మీద ఈశ్వర కార్యక్రమంలో పొంగిపోతున్న వాళ్ళు బహుశా నేను తప్ప ఇంకొకడు లేడు అని చెప్పడం కుదరదు. ఈశ్వరుడు కూడా నాకు అటువంటి స్థాయిని కల్పించుగాక. నన్ను కలుపుకుంటే అభిజాత్యం అయిపోతుంది, అహంకారం అయిపోతుంది. కనుక అలా మనందరం రేపటి రోజున కూడా అటువంటి ఆనందములను అనుభవిద్దాం. భగవంతుని గుణముల యందు మునుక అని నేను ఒక మాట అన్నాను కాబట్టి ఇవాళ నేను ఒక విషయాన్ని మీకు విజ్ఞాపన చేస్తాను. బహుశా నేను అనుకుంటున్నాను అందుకే ఇలా ఉంది. తెర తీసి అలా కూర్చున్నాడు వెంకటేశ్వరుడు. తెర తీసి కూర్చోడం ఏంటండి? ఎవ్వరూ పక్కన లేకుండా అలా కూర్చోవచ్చా స్వామి? కూర్చోకూడదు. కానీ చూడండి, ఇవాళ ఆయన ఒక్కడే సాక్షిగా కూర్చుని చూస్తున్నాడు తెర తీసేసి. బహుశా ఇవాళ కోటేశ్వరరావులో నేను ప్రవేశించి ఇది చెప్పిస్తాననుకుని ఉంటాడు. మంగళవారం, శుక్రవారం ఒక మహాతల్లి యొక్క బృందావనం ముందు ముగ్గు వేస్తారు వెంకటాచలంలో. స్త్రీలందరూ వెళ్ళి ఏ మహాతల్లి పేరు చెప్తే వెంకటేశ్వర స్వామి పరవశించిపోతాడో, ఇలా చెవివొగ్గి వింటాడో అటువంటి తల్లి గురించి మీకు విజ్ఞాపన చేస్తాను. ఇవాళ మంగళవారం కనుక పొద్దున్న మనం ఆ పద్మాలతో ఆరాధన చేశాం. సాయంకాలం ఆ తల్లి గురించి వింటే మన జన్మలు పునీతములైపోతాయి. ఆ తల్లి తరిగొండ అనబడేటటువంటి గ్రామంలో, అంటే నేను ఎప్పుడో చదివింది కనుక పేర్లు నాకు సరిగ్గా జ్ఞాపకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ వెంకటేశ్వరుడు అనుగ్రహంతో జ్ఞాపకం ఉంటాయని నేను అనుకుంటున్నాను. వశిష్ఠ గోత్రోద్భవుడైనటువంటి ఒక మహాభక్తుడు ఉండేవారు. ఆయన పేరు కానాల వెంకన్న. ఆ కానాల వెంకన్న కానాల కృష్ణయ్య అనబడేటటువంటి ఆయనకి మంగమ్మ అనబడేటటువంటి భార్య ఉండేది. వాళ్ళకి పుత్ర సంతానం ఉంది, పుత్రికా సంతానం లేదు. అదో విచిత్రం. ఎవరైనా పుత్ర సంతానం అపేక్షిస్తారు, ఆయన పుత్రికా సంతానాన్ని అపేక్షించాడు. ఎందుకంటే కన్యాదానం చేసి అదృష్టాన్ని పొందాలని. ఆడపిల్ల తక్కువది కాదండి. రామాయణం బాలకాండ చదివితే ఆడపిల్లని కన్నవాడు ఎంత తలెత్తి నిలబడతాడో మీరు చూస్తారు. ఇయం సీత మమ సుత సహధర్మచరీతవా ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణిన. నువ్వు ఎంత రామచంద్రమూర్తివైనా కావచ్చు, ఏదో కోదండం పట్టుకున్నట్టు పట్టుకుంటానంటే మా అమ్మాయి చేయి కుదరదు, జాగ్రత్తగా రాశి పట్టుకో అన్నాడు వాల్మీకి. అన్నాడు జనక మహారాజు గారు, మమ సుత, నా కూతురయ్యా,
గర్వంగా చెప్పుకున్నాడు. ఆడపిల్లన కన్నా తండ్రి పొంగిపోవాలి, అంతటి భాగ్యం వచ్చిందని. మగపిల్లవాడే ఉందండి, ఒక వంశాన్ని ఉద్ధరిస్తాడు, ఆడపిల్ల 2 వంశాలు ఉద్ధరిస్తుంది. ఆయన ఆ కృష్ణయ్య పుత్రికా సంతానమును అపేక్షించి వెంకటాచల క్షేత్రానికి చేరి వెంకటేశ్వరుణ్ణి సేవించాడు. సేవిస్తే స్వామి అనుగ్రహం కలిగింది. అనుగ్రహం కలిగి ఆయనకు ఒక కుమార్తె జన్మించింది. ఆవిడికి వెంగమాంబ లేదా వెంకమ్మ అని పేరు పెట్టుకున్నారు. నిన్నటి రోజు అందుకే తరిగొండ వెంగమాంబ గారి ముగ్గు మహాభక్తురాలు. 1,00,000 తులసి పూజలు కొన్ని వేలు చేసి, 1,00,000 బిల్వార్చనలు కొన్ని వేలు చేసి, ఏ తల్లి అపారమైన పుణ్యరాశి మూట కట్టుకుందో ఆ వెంకాయమ్మ గారి దంపతుల్ని చూస్తే నాకు నిజంగా పరవశం. ఆ వెంకాయమ్మ గారితో ముగ్గు వేయించాను నిన్న రాత్రి. అందుచేత వెంకమ్మ అని పేరు పెట్టి